కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేసీఆర్ చేత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. స్పీకర్ ఛాంబర్లో సరిగ్గా 12:45 కేసీఆర్ ఎమ్మెల్యేగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. దాదాపు నెలన్నర తర్వాత ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయనకు తుంటి ఆపరేషన్ కారణంగా ఆయన అసెంబ్లీకి హాజరు కాలేకపోయారు. ఇవాళ కోలుకున్న తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీపై. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న దృశ్యాలు. స్పీకర్ ఛాంబర్లో కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కేసీఆర్ నిలబడి ప్రమాణ పత్రాన్ని చదువుతున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన చేత ప్రమాణం చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఈ విజువల్స్లో అసెంబ్లీ సెక్రటరీ కూడా ఉన్నారు, అలాగే స్పీకర్ ఉన్నారు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. స్పీకర్ ఛాంబర్లో ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఆ దృశ్యాల్లో ఉన్నారు. అలాగే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన చేత అసెంబ్లీ ప్రమాణ పత్రాన్ని చదివిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. గజ్వేల్ ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. అసెంబ్లీ సెక్రటరీ నరసింహాచార్యులు కూడా ఉన్నారు. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకు ఆ దృశ్యాల్లో కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కూడా అక్కడే ఉన్నారు. అలాగే అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేసీఆర్ నెమ్మదిగా కాస్త ఇబ్బంది పడుతూనే లేస్తున్నారు. పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఇంకా తుంటి ఆపరేషన్ కారణంగా ఆయన పూర్తిగా ఇప్పటికైతే వాకర్ సాయంతోనే అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ సిబ్బంది సహకారంతో ఆయన ప్రమాణ పత్రాన్ని చదువుతున్నారు. అక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు మనం చూసాం. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం పూర్తయింది. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత ఆయన ఎమ్మెల్యేగా సంతకం చేసి ఆ ప్రమాణ పత్రాన్ని తిరిగి అసెంబ్లీ సెక్రటరీ నుంచి పొందారు. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. దాదాపు నెలన్నర తర్వాత ఆయన అసెంబ్లీకి వచ్చారు. ఎన్నికలు ముగియగానే ఆయన బాత్రూంలో జారిపడడంతో తుంటి ఎముక విరిగింది. దీనికి సంబంధించి సర్జరీ కూడా జరిగింది. దాదాపు నెలన్నర పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్ల సలహా సూచన మేరకు ఆయన పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ఎవరిని కలవలేదు. పార్టీ నాయకులు కూడా కలవని పరిస్థితి. కంప్లీట్గా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన దాదాపు నెలన్నర తర్వాత కాస్త కోలుకున్నారు. ఆలోపు ఇంట్లోనే నడక ప్రాక్టీస్ కూడా చేశారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ మీద గతంలో చూసాం. సో ఇప్పుడు ఆయన వాకర్ సాయంతో, ఆయన వ్యక్తిగత సిబ్బంది సహాయంతో ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలో నెమ్మదిగా నడుచుకుంటూ స్పీకర్ ఛాంబర్లోకి వెళ్ళిన దృశ్యాలు కూడా ఇందాక మనం చూసాం. ఇప్పుడు స్పీకర్ ఛాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి దృశ్యాలు మాత్రం ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఆర్టీవీ స్క్రీన్పై గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అక్కడ అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కూడా ఉన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. మధు లైవ్లోనే ఉన్నారు. మధు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూపించాము ఆ వ్యూవర్స్కి. రైట్ మధు, రైట్ కేసీఆర్ ప్రమాణ స్వీకారం అయితే పూర్తయింది. ఇక కేసీఆర్ పూర్తిగా కోలుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలోనే ఉండబోతున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గతంలోనే ప్రకటించాయి. సో నిజంగా అంటే ఇటు పార్లమెంట్ ఎన్నికలు కూడా, సార్వత్రిక ఎన్నికలు కూడా సమీపిస్తున్న ఈ సందర్భంలో మరి పూర్తిగా